తన తండ్రి వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు నటి ఖుష్బూ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి ఇదే విషయాన్ని తెలియజేశారు. ఆయన వల్ల తన కుటుంబం ఎన్నో సమస్యలు చూసిందని అన్నారు. తన తల్లి సోదరులను ఆయన చిత్రహింసలు పెట్టేవాడని తెలిపారు. తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి బయటకు చెబితే ఎక్కడ తన వాళ్ళని ఇంకా నరకయాతన పెడతాడోనని భయపడి తాను చాలా కాలం ఈ దారుణాన్ని బయట పెట్టలేదని ఆమె వివరించారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాతే తాను ధైర్యంగా బదిలివ్వటం నేర్చుకున్నానని అన్నారు. ఆయనకు ఎదురు తిరిగిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. అది తట్టుకోలేక ఆయన షూటింగ్ ప్రదేశానికి వచ్చి అందరి ముందు కొట్టేవాడని చెప్పారు. ఇక చిన్నతనంలోనే నేను లైంగిక దాడిని ఎదుర్కొన్నా. నా తండ్రే నాపై ఈ దారుణానికి పాల్పడ్డాడు. నా తల్లి సోదరులు చిత్రహింసలు పెట్టేవాడు. బెల్టు, చెప్పులు, కర్ర ఇలా చేతికి ఏది దొరికితే దాంతో కుట్టేవాడు. కొన్నిసార్లు అమ్మను మరీ దారుణంగా హింసించేవాడు. ఆమె తలను గోడకు కుట్టేవాడు. చిన్నతనంలోనే నేను ఇలాంటి దారుణమైన వేధింపులు చూశా. నాపై జరుగుతున్న దాడి గురించి బయటికి చెబితే వాళ్ళని ఇంకెంత నరకయాతనకు గురి చేస్తాడోనని భయపడ్డా. అందుకే మొదట్లో ఏమీ మాట్లాడలేక ఎన్నో దారుణాలు భరించా. చెన్నైకి వచ్చి నా కాళ్లపై నేను నిలబడిన తర్వాత నాలో ఆత్మస్థైర్యం పెరిగింది. ఆ తర్వాత ఆయనకి ఎదురు తిరగడం మొదలుపెట్టా. దాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. షూటుకు వచ్చి అందరి ముందు నన్ను బాగా కొట్టేవాడు. ఉబీన్ అనే ఒక హెయిర్ డ్రెస్సర్ నాకెంతో సాయం చేసింది. నాతో ఆయన ప్రవర్తన సరిగ్గా లేదని ఆమె గుర్తించింది. నా నుంచి విషయం తెలుసుకుని ధైర్యం చెప్పింది. అలా మొదటిసారి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు లైంగిక వేధింపుల గురించి బయటికి వచ్చి మాట్లాడా. ఆ తర్వాత ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో మాకు తెలియదు. నేను కనుక్కోవాలనుకోలేదు. ఆ తర్వాత ఎప్పుడూ ఆయన కలవలేదు. గత ఏడాది ఆయన మరణించాడని తెలిసిన వాళ్ళు చెప్పారని ఖుష్బూ తెలిపారు.